ఓకే, ఇప్పుడు 1,30,000 గేదె ఎన్ని పాలు ఇస్తుంది అందాదా? మినిమం 10 లీటర్ పెట్టుకోవాలన్న. 10 లీటర్లు. కానీ అది మీడియం సైజ్ ఉంటుంది, లో క్వాలిటీ ఉంటుంది. ఉన్నాయన్నా? ఓకే, 13-14 లీటర్ రెడీ ఉన్నాయి. దీని అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 17-18 లీటర్ ఇస్తుంది అన్న. ఓకే, యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే 17-18 వరకు ఇస్తుందని చెప్తున్నారు. మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా ఉంటుందండి ఎక్కడైనా కూడా. ఇవన్నీ వచ్చేసి మనకి పూర్తిగా పాలకు దిగి ఉన్నాయన్న. ఇవి 4 గేదెలు. ఓకే, ఇది వచ్చేసి ప్రెగ్నెంట్ ఉంది. రేట్లు హై అయినాయి, గేదెలు దొరకడం లేదు, గేదెలు దొరుకుతున్నాయి. ఇప్పుడు మనకి గుజరాత్ లో కూడా రేట్లు బాగా పెరిగిపోయినాయి. రేట్లు అయితే పెరిగినాయి అన్న, ఏడైనా కూడా రేట్లు పెరిగినాయి. ఇప్పుడు మన దగ్గర ఎంత నుంచి స్టార్ట్ ఉన్నాయి అందాదా? మన తను వచ్చేసి నమస్తే తమ్ముడు. నమస్తే. మీ పేరు ఒక్కసారి చెప్పరా? నా పేరు సిద్ధార్థ అన్న. సిద్ధార్థ. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చాను. ఖమ్మం జిల్లా నుంచి. అంటే ఖమ్మం దగ్గర లోకల్. ఖమ్మంలో ఎన్ని గేదెలు ఉన్నాయి? మా దగ్గర 15 గేదెలు ఉన్నాయి. 15 గేదెలు ఉన్నాయి. ఓకే, మొత్తం ముర్రానేనా? ముర్రా కదా, కొన్ని ఏమో క్రాస్ గ్రేడ్ ముర్రా, కొన్ని ఇక్కడ పన్నీ బ్రీడ్. ఓకే, ఇక్కడ రేమత్ డైరీ ఫామ్ లో తీసుకున్నవి ఉన్నాయి, కొన్ని ఏమో అక్కడ లోకల్ తీసుకున్నాం. రేమత్ డైరీ ఫామ్ దగ్గర ఒక 5 గేదెల దాకా తీసుకున్నాం. ఓకే, లాస్ట్ నుంచి రేమత్ డైరీ ఫామ్ దగ్గర తీసుకుంటాను. ఓకే, ఎట్లా అనిపించింది? చెప్పిన పాలు 6 అయితే అవుతున్నాయి, 6 దాకా అయితే. ఓకే, 6 లీటర్ అయితే ఇస్తున్నాయి పాలు. ఓకే, ఎన్నిసార్లు తీసుకున్నారు అందాదా? 4 సార్లు తీసుకున్నాం. 4 సార్లు తీసుకున్నారు. ఓకే, అందుకని మళ్ళీ ఈరోజు తీసుకుందామని వచ్చారా? ఓకే, ఎట్లా ఉంది డైరీ మీది? పర్లేదు. పర్లేదు. ఎన్ని సంవత్సరాలు అయితే మొదలుపెట్టి? 1.5 year. 1.5 year. ఓకే, అంటే మీరు చదువుకున్నారా, జాబ్ చేస్తున్నారా, ఎట్లా? నేను జాబ్ చేస్తున్నా ఇప్పుడు, వర్క్ ఫ్రమ్ ఉన్నది. ఓకే, జాబ్ చేసుకుంటూనే ఈ డైరీ రంగం. మీరు ఒక్కరేనా, మీ ఫాదర్ ఇట్లా ఉన్నారా? మా అన్నయ్య ఉండు, మా ఫాదర్. ఓకే, అందరు కలిసి ఫ్యామిలీ. ఓకే, ఈ సెలక్షన్ అయితే మీరే చేస్తారా? గేదెల సెలక్షన్. ఓకే, అంటే అవగాహన ఉంది ఇది వరకు నుంచి ఇంట్లో ఉండే ఆధార్? నాకు ఐడియా ఉంది. ఓకే, అందుకోసమనే ఇక్కడైతే తమ్ముడు వచ్చేది తీసుకున్నాడు. ఇప్పుడు ఎన్ని గేదెలు తీసుకొని వచ్చారు? ఇప్పుడు 2 గేదెలు తీసుకున్నాం. 2 గేదెలు తీసుకుందామని వచ్చారు. ఓకే, ఎంత ఉంది పాల రేటు మన ఊర్లో? 90 నడుస్తుంది, 85-90. 85. సిటీకి వస్తారా ఖమ్మంకి? సిటీ డోర్ డెలివరీ. ఓకే, రోజు మీద ఎన్ని లీటర్ల పాలు సప్లై చేస్తారు? మాకు 65 నుంచి 70 వరకు. 70 వరకు, 2 పూటలు కలిపి. ఓకే, అదేమంతా పర్లేదా, బాగానే ఉందా? ఓకే, పర్లేదు. ఓకే, కొత్తగా మీలాంటి యువత రావచ్చా రంగంలోకి? చాలా మంది కూడా నష్టపోతున్నారు దీనివల్ల. నష్టపోవడం అంటే వాళ్ళకి మార్కెటింగ్ ఉండాలి ఫస్ట్ అయితే. మెయిన్ పాల మార్కెటింగ్ లేకుండా దిగితే మాత్రం లాస్ అయిపోతుంది. తర్వాతకి అన్ని గడ్డి అన్ని చూసుకొని రావాలి. మీకు షెడ్ ఓన్ షెడ్ అంతా ల్యాండ్ అన్ని ఉండాలి. ఓకే, గ్రాస్ గిట్ల అంతా ఏ గ్రాస్ పెట్టారు? సూపర్ నేపర్ అన్న, కొంచెం జాడ్గా వేసాను. ఓకే, అంతా బాగానే ఉంది ప్రజెంట్ అయితే. రావచ్చు కానీ కొంచెం పాల మార్కెటింగ్ ముందే చూసుకోవాలి. పాల మార్కెటింగ్ ముందే చేసుకోవాలి. ఓకే, మీరైతే మన డోర్ డెలివరీకి 70 లీటర్లు కూడా రోజు మీద వచ్చేసి డోర్ డెలివరీ చేస్తారు. ఓకే, అంత మంచిగా ఉంది ప్రజెంట్ అయితే. ఇప్పుడు పాలు తగ్గినాయి వచ్చారా? ఇప్పుడు గేదెలు ఎండాకాలంగా. అవును, ట్రాన్స్పోర్ట్ వెహికల్ తెచ్చుకున్నారా లేకపోతే ఎట్లా? ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, ఓకే తమ్ముడు, కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు? 1.5 year నుంచి మీరు ఈ చేస్తున్నారు కదా, చేసేటప్పుడు ఒక థియరీ ఒక తీరుగా, ప్రాక్టికల్ ఒక తీరు ఉంటుంది కదా, దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు బీహార్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టినా మనం చేసుకునేటట్టు ఉండాలి కొంచెం. ఓకే, ప్రజెంట్ నాకు కానీ ఇంకా చేసుకుంటా, బీహార్ వాళ్ళు అయిపోయినా నేను చేసుకుంటారు. ఓకే, అంటే వర్కర్ మీద ఆధారపడకుండా ఉంటేనే మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళొచ్చు. వర్కర్ మీద డిపెండ్ అయితే మాత్రం ఆగిపోవడం ఇంకా. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రేమత్ డైరీ ఫామ్లో ఉన్నామని చూసుకోవచ్చు. ఇక్కడైతే గేదెలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. ఎన్ని గేదెలు ఉన్నాయి, ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఉన్నాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, రేట్లు ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఒక్కసారి ఈ రోజు ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు వచ్చేసి మన 2 లోడ్లు మొత్తం హర్యానా వచ్చినాయి. హర్యానా గేదెలు వచ్చినాయి. ఓకే, దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది వచ్చేసి ఇప్పుడు మీకు సెకండ్ లాక్టేషన్ మీద ఉందన్న. 2వ ఈతలో ఉంది. ప్యూర్ హర్యానా గేదె. అది డెలివరీ అయిందా? ఇది డెలివరీ అయింది. ఇప్పుడు 13-14 లీటర్ పాలు రెడీ ఉన్నాయన్న. ఓకే, 13-14 లీటర్ రెడీ ఉన్నాయి. దీని అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 17-18 లీటర్ ఇస్తుంది అన్న. ఓకే, యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే 17-18 వరకు ఇస్తుందని చెప్తున్నారు. మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా ఉంటుందండి ఎక్కడైనా కూడా. ఇదైతే మనకి 2వ ఈతలో ఉంది. 13-14 లీటర్ రెడీ ఉన్నాయి దీని దగ్గర. టాప్ క్వాలిటీ, మంచి క్వాలిటీ చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. 4 రూముల మధ్య గ్యాప్ కూడా మంచిగా ఉంది చూసుకోవచ్చు. మీరు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా. రేటు విషయం కూడా మనం మాట్లాడదాం. చూసుకోవచ్చు అన్ని కూడా మీకు ఎవరికైనా ముర్రా బ్రీడ్ సంబంధించిన గేదెలు మొత్తం ముర్రానే ఉన్నాయా? మొత్తం ఇవాళ ప్రెజెంట్ అయితే మొత్తం ముర్రా ఉన్నాయని చెప్తున్నారు. దీని అడ్డర్ క్వాలిటీ అయితే మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇది కూడా ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ మీద ఉంది. 2వ ఈతలో ఉంది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. దాంతో 10 లీటర్ రెడీ ఉన్నాయన్నా. ఇప్పుడు 5 లీటర్లు దీని దగ్గర రెడీ ఉన్నాయి. ఇప్పుడు రెడీ ఉన్నాయి ప్రెజెంట్ గా. ఓకే, 10 లీటర్లు అయితే 2-3 రోజులు పోతే 13-14 లీటర్ ఇస్తుంది అన్న. ఓకే, 13-14 లీటర్ రైతులు చూసుకొని తీసుకోవచ్చు 2 పూటలు. ఇంకొక బఫెలో తీసుకొస్తున్నారు. దీని గురించి ఒకసారి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ మీద ఉంది. 2వ ఈతలో ఉంది. ఇది కూడా మనకి ఎన్ని పాలు ఇస్తుంది? 9-10 లీటర్ ఉన్నాయన్నా. 9-10 లీటర్ రెడీ ఉన్నాయి. ఆరాంసే 14-15 లీటర్ ఇస్తుంది ఇది. ఓకే, సెకండ్ లాక్టేషన్ మీద ఉంది. ఓకే, జర జర్నీలో మనకి వచ్చింది కాబట్టి జర పాలు తక్కువ ఉన్నాయి. ఒక 4-5 డేస్ లో మళ్ళీ పికప్ లో వచ్చేస్తుంది. ఓకే, 4-5 రోజులు పోతే మన వాతావరణానికి మొత్తం సెట్ అయిపోతుంది. ఖచ్చితంగా 14-15 లీటర్ అయితే గట్టిగా ఇస్తుంది. ఓకే, 14-15 లీటర్లు అయితే ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. రేట్ల విషయం కూడా మనం మాట్లాడదాం. ఇదైతే 2వ ఈత పడ్డా. ప్రజెంట్ అయితే 8 లీటర్ రెడీ ఉన్నాయి దీని దగ్గర. 9-10 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం రేమత్ డైరీ ఫామ్లో ఉన్నామండి, ఉడంగడ్డ.
అరంగర్ క్రాస్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి. ఎక్కడైనా కూడా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇది కూడా వచ్చేసి ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ మీద ఉందన్న. ఇది రెండో ఈతలో ఉందని చెప్తున్నారు. ఇప్పుడు పాలు ఎన్ని ఇస్తుంది అందా? ముర్రా క్రాస్ లో ఉంది ఇది. దీంతో ఇప్పుడు 11 లీటర్ పాలు రెడీ ఉన్నాయి. 11 లీటర్లు రెడీ ఉన్నాయి. ఇవాళకి 6th డే అది. 6th డే డెలివరీ 6 రోజు అది 11 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి. 11 లీటర్ రెడీ ఉన్నాయి కానీ 14 లీటర్ అయితే గట్టిగా ఇస్తుంది అన్న. ఓకే 14 లీటర్ల వరకు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు. 11 లీటర్లు తీసుకోవచ్చు. 6 పళ్ళ మీద ఉంది. 6 పళ్ళ మీద ఉంది. ఓకే 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి, సైజ్ చూసుకోండి. ఇది వచ్చేసి అది కూడా వచ్చేసి ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ మీద ఉంది. ఇది కూడా రెండో ఈతలో ఉందని చెప్తున్నారు. ఇది మనకి ఇప్పుడు 11 లీటర్ పాలు ఉన్నాయి. 11 లీటర్ రెడీ ఉన్నాయి. 11 లీటర్ రెడీ ఉన్నాయి. ఓకే 11 లీటర్స్ అయితే రెడీ కూడా ఒక 10 డేస్ అవుతుంది డెలివరీ. ఓకే 10 రోజులు అవుతుంది. అప్రాక్సిమేట్లీ అన్ని 10 to 12 డేస్ లోపల డెలివరీ అయినాయి ఉన్నాయి అన్న. ఓకే అన్ని కూడా మనకి 10 నుంచి 12 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలని కూడా చెప్పడం జరుగుతుంది. తమ్ముడు దీని గురించి ఒకసారి చెప్పరా. ఇవి వచ్చేసి ఇప్పుడు దీంతో 14 లీటర్ రెడీ ఉన్నాయి అన్న. 14 లీటర్ రెడీ ఉన్నాయి. బట్నే 13, 14 రెడీ ఉన్నాయి. ఆరామ్సే 15, 16 ఇస్తుంది అది. 15, 16 వరకు ఇవ్వచ్చు అని చెప్తున్నారు. రెడీ ఉన్నాయి. అయితే గేదె కూడా వచ్చేసి ఇప్పుడు దీంతో కూడా మనకు 12 లీటర్ రెడీ ఉన్నాయి. 12 లీటర్ దీని దగ్గర వాపు వచ్చింది. ఓకే సడన్ పాలకు దిగేసరికి ఒక 2 డేస్ లో రికవర్ అయిపోతుంది అన్న. రికవర్ అయిపోతుంది. ఓకే చూసుకోవచ్చు. అది కూడా మీకు 15, 16 లీటర్ ఇస్తుంది. 15, 16 లీటర్ల పాల కెపాసిటీ, అడ్డర్ క్వాలిటీ కూడా థర్డ్ లాక్టేషన్ గేదెలు ఉన్నాయి మీకు. ఓకే రెండు కూడా మూడో ఈత గేదెలని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీని బట్టి రేట్లు ఉంటుంది. రేట్ కూడా మాట్లాడదాం ఒకసారి. అయితే మీరు అయితే చూడండి గేదె క్వాలిటీలు చూడండి. గేదెలు అయితే అసలు అక్కడ దొరకట్లేదు. ముందు సేపు గేదెలు దొరుకుతున్నాయి అన్న. కానీ రేట్ ఏంటంటే హై అయినాయి రేట్లు హై అయినాయి. గేదెలు దొరకడం లేదు, గేదెలు దొరుకుతున్నాయి. ఓకే ఇప్పుడు మనకి హర్యానా, గుజరాత్ లో కూడా రేట్లు బాగా పెరిగిపోయినాయి. రేట్లు అయితే పెరిగినాయి అన్న. ఏడైనా కూడా రేట్లు పెరిగినాయి. ఓకే ఇప్పుడు మన దగ్గర ఎంత నుంచి స్టార్ట్ ఉన్నాయి అందాదా? మన తాను వచ్చేసి 1,30,000 నుంచి 2,20,000 వరకు ఉన్నాయన్న. ఓకే 1,30,000 గేదెని బట్టి ఉన్నాయి అనుకోండి. 2,20,000 అంటే గేదె కూడా అట్లా ఉంటది. మనకి 18-20 లీటర్ పాలు ఇచ్చేది ఉంటది. మనకి గ్యారంటీ ఉంటుంది, దాన్ని క్వాలిటీ ఉంటుంది, అన్ని విధానంలో ఉంటుంది. రేట్ అన్నప్పుడు అన్ని విధానంలో గేదె ఉంటుంది అది. ఓకే మన దగ్గర 20 రోజుల గ్యారంటీ, పాల గ్యారంటీ 15 రోజులు గ్యారంటీ ఉంటుంది అన్న. ఓకే రైతులకు మనం ఈడ కావాలన్నా ఈడ 2 పూటలు చూపించి ఇస్తున్నాము. ఓకే చాలా రైతులు అయితే మాక్సిమం ఈడ చూసుకునే తీసుకోపోతారు. ఇప్పుడు 1,30,000 ఎండాకాలం కదా మనం ఇంటికాడ గ్యారంటీ ఇచ్చినా కూడా ఎండకి ప్రాబ్లం వచ్చేది ఎక్కువ తక్కువ వెళ్తా ఉంటాయి పాలు ఎండ వల్ల. ఓకే ఈడ చూసుకొని తీసుకోపోతారు రైతులు 2 పూటలు ఉండి. ఓకే ఇప్పుడు 1,30,000 గేదె ఎన్ని పాలు ఇస్తుంది అందాదా? మినిమం 10 లీటర్ పెట్టుకోవాలన్న. 10 లీటర్లు. కానీ అది మీడియం సైజ్ ఉంటుంది, లో క్వాలిటీ ఉంటుంది, రేట్ తక్కువ ఉంటుంది. మంచి క్వాలిటీ ఉండి మనకి బ్రీడ్ ఉన్నది 10 లీటర్ పాలు ఉన్నాయంటే 1,40,000, 1,50,000 పడుతుంది. ఓకే అట్లా మంచి క్వాలిటీ ఉండి పాలు తక్కువ ఉన్నా కూడా రేట్ ఉంటుంది. క్వాలిటీ ఉండి హెవీ మిల్క్ ఉన్నాయంటే రేట్ ఇంకా పెరుగుతుంది. డిపెండ్స్ ఆన్ గేదె రేట్ ఉంటుంది మార్కెట్ లో. ఏదైనా తీసుకోవచ్చు. ఏదైనా కూడా మనకి గేదె క్వాలిటీని బట్టి రేట్ మారుతుంటుంది. 1,30,000 గేదె అయితే ఒక 10 లీటర్ పాలు ఇస్తుంది. మంచి క్వాలిటీ కావాలంటే 1,40,000, 1,50,000 పెడితే మాత్రం మంచి క్వాలిటీ బ్రీడ్, మంచి సైజు గల గేదె కూడా వస్తుందని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. రేమత్ డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. మంచిగా ఉందండి క్వాలిటీ అయితే చూసుకోండి. పాలు ఇక్కడ పిండి చూసుకోండి, మీరు 4 దారాలు చూసుకోండి. అట్లాగే ఎన్ని పాలు ఇస్తున్నాయో లేదా చూసుకోండి. అన్ని చూసుకున్న తర్వాతనే తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. సెకండ్ లాక్టేషన్ మీద ఉంది, రెండో ఈతలో ఉంది. 4 రూముల మధ్య గ్యాప్ కూడా కరెక్ట్ ఉంది. పడ్డా ఉంది ఇంకా సెకండ్ లాక్టేషన్. ఇప్పుడు ఎన్ని రెడీ ఉన్నాయి పాలు దీని దగ్గర? ఇప్పుడైతే 8 లీటర్ ఉన్నాయి అన్న. 8 లీటర్లు రెడీ ఉన్నాయి. 10-11 లీటర్ పెట్టుకోవచ్చు. ఓకే లాక్టేషన్ తక్కువ ఉంది కానీ క్వాలిటీ మంచిగా ఉంది. ఓకే 2 పూటల మీద 8 లీటర్ రెడీ ఉన్నాయి. 8 లీటర్ 11 లీటర్ వరకు 11-12 ఇస్తుంది కానీ 11 అయితే గట్టిగా రైతు 11 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడైతే రోజు మీద వచ్చేసి రెండో ఈత పడ్డా అండి, లేత పడ్డా అనేది ఇంకా మనకి నెక్స్ట్ ఈతలో కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. పాలు ఇచ్చేది ఇక్కడ నుంచి ఇంకా ఇంక్రీజ్ అవుతుంటాయి. ఇంక్రీజ్ అయ్యే గేదె ఉంది ఇంకా. ఓకే చూసుకోవచ్చు. మనకైతే రేట్ అయితే 1,30,000 నుంచి 2,20,000 వరకు కూడా రేట్లు అనేది ఉన్నాయి. రెండో ఈత మూడో ఈత గేదెలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. గేదె ఉందన్న 365 రోజులు మీకు గేదెలు దొరుకుతాయి. రైతులు ఎప్పుడైనా ఫోన్ చేసుకొని విజిట్ కావచ్చు. ఓకే సూడి పాడి అన్ని విధానంగా మనం అవైలబుల్ చేసి ఇస్తాం రైతులకు ఏమేమి అవసరం ఉన్నాయో. ఓకే ఇవన్నీ వచ్చేసి మనకి పూర్తిగా పాలకు దిగి ఉన్నాయి అన్న. ఇవి 4 గేదెలు. ఓకే ఇది వచ్చేసి ప్రెగ్నెంట్ ఉంది. ఎన్ని నెలలు ప్రెగ్నెంట్ అంటే మనకు ఒక 15 days లో ఇంతది. ఇది డెలివరీ అయ్యేదే. ఓకే క్వాలిటీ చూడండి, క్వాలిటీ పర్పస్ కోసం మనం పెట్టినాం ఇది బయట అన్ని. ఓకే ఇది కూడా మీకు ఫస్ట్ లాక్టేషన్ ఈనింది. ఇది డెలివరీ అయింది. 4 పళ్ళ మీద ఉంది అది. ఓకే పాలు ఇప్పుడు దాంతో 10 లీటర్ ఉండే 10 లీటర్ 12 లీటర్ అయితే గట్టిగా ఇస్తుంది. 12 లీటర్ వరకు ఇవ్వచ్చు. ఓకే ఇది కూడా ఇప్పుడు మనకి సెకండ్ లాక్టేషన్ మీద ఉంది. 13 లీటర్ పాలు ఉన్నాయి ఇప్పుడు. ఓకే ఆగేలో చూసుకోవచ్చు. అన్ని కూడా దీంతో పాలు ఉన్నాయి ఇప్పుడు. ఓకే పాలు ఉన్నాయి దీని దగ్గర అన్ని కూడా. థర్డ్ వన్ దగ్గర. ఓకే దాంతో కూడా 10 లీటర్ రెడీ ఉన్నాయి. 10 లీటర్ రెడీ. ఈ 2 అమ్మినాయి ఈ 2 చివరి అమ్మినాయా? ఓకే 390కి ఇచ్చినవి నిన్ననే ఇచ్చినాము. ఓకే 2 కలిపి 3,90,000కి ఇచ్చినాము. ఓకే చూసుకోవచ్చు. 15-16 లీటర్ ఆరామ్స్ ఇస్తాయి. ఓకే రోజు మీద పాల మీద ఉంది. ఒకటి మంచి పాలు కలిసినాయి. ఓకే 15 నుంచి 16 లీటర్ పాలు ఇచ్చే గేదెలు 2 కలిపి 3,90,000 అయితే సేల్ అయిపోయినాయి.
రేపు పోతాయి అన్న అవి. రేపు పోతాయి. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ రేట్లు అయితే 1,30,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. 2 లక్షల 1,30,000 నుంచి 2 లక్షల వరకు 2 లక్షల వరకు అయితే రేట్లు ఉన్నాయి. గేదెల క్వాలిటీని బట్టి ఉంటుంది, చూసుకోవచ్చు. కూడా ఇది ఇప్పుడు మీకు 10 లీటర్ పాలు రెడీ ఉన్నాయి అన్న. 10 లీటర్లు అయితే సెకండ్ లాక్టేషన్ మీద ఉంది, 10 లీటర్ రెడీ ఉన్నాయి. 13-14 లీటర్ ఇస్తుంది. ఓకే, డెలివరీ 6 డేస్ 6 డేస్ అవుతుంది. ఓకే, దుడ్డలు మాత్రం అన్ని సేఫ్ వస్తాయి అన్న. ఓకే, దుడ్డలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. 100% దుడ్డల గ్యారంటీ ఉంటుంది, పాల గ్యారంటీ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి అది ప్రెగ్నెంట్ ఉంది అన్న, 15 days లో డెలివరీ అవుతుంది అని చెప్పి. ఓకే, 15 రోజుల్లో డెలివరీ అయ్యేది. ఇది మంచిగా చాలా పవర్ వస్తుంది కింద. పాలు వస్తుంది. 14-15 లీటర్స్ ఇస్తుంది. ఓకే, 14-15 లీటర్ వరకు అయితే 20 లీటర్ అయ్యి అన్ని చెప్పేది గొప్ప మాటలు మనకు రావు, కానీ 14-15 లీటర్ అయితే గట్టిగా ఇస్తుంది అన్న. 14-15 లీటర్లు అయితే. పడ్డ కూడా ఇప్పుడు 4 పళ్ళ మీద ఉంది ఇది. ఓకే, పడ్డ 4 పళ్ళ మీద ఉంది అది. ఓకే, చూసుకోవచ్చు, 4 పళ్ళ మీద ఉన్నాయి. పడ్డలు అయితే చాలా బాగున్నాయండి, చూసుకోవచ్చు. బఫెలో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం అన్నీ ఉంటాయి అన్న. ఫస్ట్ లాక్టేషన్ నుంచి 3rd లాక్టేషన్ వరకు ఏ గేదె కావాలన్నా ఏ క్వాలిటీ కావాలన్నా దొరికిపోతుంది మీకు. ఓకే, బ్రీడ్ పర్పస్ లో కూడా వచ్చేస్తే మనకి ముర్రా బ్రీడ్, బన్నీవి, జాఫరాబాదీ టాప్ క్వాలిటీ ఓకే, ఏది అవైలబుల్ మనకు అవసరం ఉన్న రైతులకి అన్ని మనం ఆ విధానంగా తెచ్చి ఇస్తూ ఉంటాం. కంటిన్యూ 365 రోజులు గేదెలు ఉంటాయి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.